నితిన్ నబీన్ టీమ్ కు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. వందే మాతరం గేయంలో 2 చరణాలు మాత్రమే పాడతామన్న కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ బీజేపీ సమావేశంలో తీర్మానం చేశారు. బీజేపీ కొత్త టీంతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో మోదీ చర్చించారు. జెన్జీతో కనెక్ట్ కావడానికి అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. యువతను ఆకట్టుకోవడానికి అన్ని మార్గాలు వాడుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సమావేశంలో చర్చించారు. యువత అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అంతకుముందు పదాధికారుల సమావేశంలో వందే మాతరంపై చర్చించారు. వందే మాతరం గౌరవ ప్రతిష్టను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. వందే మాతరం గేయంలో 2 చరణాలు మాత్రమే పాడుతామన్న కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ సమావేశంలో తీర్మానం చేశారు. జాతీయ గేయాన్ని అవమానించడం తగదని కాంగ్రెస్ తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేత సంబిత్ పాత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ చేసిన చట్టం గొప్పదా లేక సిడబ్ల్యూసీ తీర్మానం గొప్పదా, దేశ ప్రజలే తెలుసుకోవాలన్నారు. आप मुझे ये बताइए, आज देश से मैं पूछता हूं, पार्लियामेंट बड़ा है या सीडब्ल्यूसी बड़ी है? किसके आधार पर देश चलेगा? पार्लियामेंट में जो निर्णय होंगे उसके आधार पर देश चलेगा या फिर सीडब्ल्यूसी की कमेटी में जो निर्णय लिए जाएंगे, जो रिजोल्यूशन लिए जाएंगे उसके आधार पर देश चलेगा? जब पार्लियामेंट में नियम बनते हैं, जब पार्लियामेंट में कानून पारित होते हैं, उस समय कांग्रेस पार्टी के लोग सीढ़ी में बैठे रहते हैं पार्लियामेंट में, वहां वेश बदल के आते हैं, वहां अपमानित करते हैं दूसरों को। कोई साधु बन के आता है, कोई साधुओं को पीटता है, वहां अपमान किया जाता है। जिस समय कानून पारित हो रहा होता है, आप कानून के विषय में कोई संबंध नहीं रखते हैं, वहां अंदर मौजूद नहीं रहते हैं और सीडब्ल्यूसी में आप नया कानून बनाने की कोशिश कर रहे हैं। खबरदार। జెన్జీతో కనెక్ట్ కావడానికి వచ్చే నెల నుంచి బీజేపీ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించబోతోంది. జెన్జీని ఆకట్టుకునేందుకు బీజేపీ స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. నితిన్ నబీన్, స్మృతి ఇరానీ, వినోద్ తాడ్వే, హర్ష సాంఘ్వి సహా పలువురు నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు.